శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదివారం కాబట్టి గ్రహస్థితి శుభారం చెప్పుకుందా అని నేను ప్రయత్నం చేస్తున్నాను. బ్రహ్మమురారిస్తుత త్రిపురాంతకారి, బ్రహ్మామురారి త్రిపురాంతకారి, భానుష్యసి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రస్య రాహుకేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. బ్రహ్మ మురారి తన బ్రహ్మ మురారి త్రిపురాంతకారి అని చెప్పుకుంటూ భాను శశి భూమిసుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహుకేతు వీళ్ళందరూ కూడా నేను వీళ్ళందరూ నా సుప్రభాతం మంచి ప్రభాతమే నన్ను అనుగ్రహించుగాక అన్నట్టు. బ్రహ్మా మురారిస్త్రిపురాంతకారి, భానుష్యసి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రస్య రాహుకేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. బ్రహ్మా మురారి త్రిపురాంతకారి, భానుష్యసి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రస్య రాహుకేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. వశిష్ఠ మహర్షులు. భృగు వశిష్ఠ క్రతుః ఆంగిరాశ్చ మనుః పులహశ్చ గౌతమః రౌభ్యో మరీచిచ్యవనశ్చ దక్షః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. భృగు వశిష్ఠుడు క్రతువు అంగిరసుడు వీళ్ళతో పాటు మనులు పులహస్తుడు గౌతముడు అండ్ గోత్రుడు అందులో రైఫ్యుడు మరీచుడు చవనుడు దక్ష ప్రజాపతి వీళ్ళందరూ కూడా నా సుప్రభాతాన్ని అనుగ్రహించుగాక సుప్రభాతంతో అనుగ్రహించుగాక. సనత్ ఇంకో శ్లోకం చెప్పాలి. భృగు వశిష్ఠ క్రతుః అంగిరాశ్చ మనుః పులహశ్చ గౌతమః రైఫ్యః మరీచి చ్యవనశ్చ దక్షః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. సనత్కుమారః సనకः సనందనः సనాతనోऽపి అసురీ పింగళౌ చ సప్తస్వరాः సప్తరసాతలాని కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. పురుషోక్తులు వస్తువులను మళ్ళీ పురుషుల్ని పూజించకుండా మనం ఏం పని చేయకూడదు. కాబట్టి చిన్నప్పుడు అంత చెప్పేదాన్ని స్కూల్లో అక్కడ చెప్పేదాన్ని మరి చెప్పాలి చెప్తాను. సనత్ కుమారుడని సనకుని సనందుడని వీళ్ళందరూ కూడా దేవలోకంలో ఉండి వాళ్ళ శిష్యులు అన్నమాట. శివుడి రూపంలో అని చెప్తుంటారు. సనత్ కుమారుడు అందరూ శివాసంపుడు అందరూ కూడా శివుని పరీక్షించిన చెప్పుకుని సనత్ కుమారుడు ఆయన గురించి కూడా చెప్పుకోవాలి. సనత్కుమారః సనకః సనందనః సనాతనోऽపి ఆసురి పింగళౌ చ సప్తస్వరాः సప్తరసాతలాని కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. స్వరాలు అక్షరాలన్నీ కూడా అధిదేవతలు అందరూ కూడా మహాదేవతలు. అక్షరాలతో ఇంకా మనం ఏం రోజు చదవక్కలే. సనత్ కుమారుడు అందరూ వరుసగా భలే పెట్టారు శ్లోకాలను బట్టి. రసాతలాలు 6 ఏమి సప్తున్నాయి అవి చెప్తున్నారు అన్నమాట విష్ణువు ఆనంద. అలాంటి వాళ్ళందరూ కూడా నాకు సుప్రభాతం చేసి అనుగ్రహించుగాక. వీళ్ళందరూ కూడా సప్తార్ణవాః సప్తకులాచలాశ్చ సప్తర్షయో ద్వీపవనాని సప్త భూరారికృత్వా భువనాని సప్త కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. సప్త సముద్రాలు కూడా సప్త కులాలు కూడా కొండలు అన్నీ కూడా సప్త పర్వతాలు కూడా సప్తర్షులు కూడా అందరూ కూడా ద్వీపవనా సప్త వీళ్ళందరూ కూడా భూదేవులు అందరూ కూడా భువనాన సప్త అందరూ కూడా నాకు సుప్రభాతంతో అనుగ్రహించుగాక. సప్తార్ణవాః సప్తకులాచలాశ్చ సప్తర్షయో ద్వీపవనాని సప్త భూరాదికృత్వా భువనాని సప్త
कुर्वन्तु सर्वे मम सुप्रभातं पृथ्वी सुगन्धा सरसास्तथापः स्पर्शी च वायुः ज्वलन्ति ज्वलितं च तेजः नभः सशब्दं महता सहैव कुर्वन्तु सर्वे मम सुप्रभातं पृथ्वी सुगन्ध సారసప్త సప్త తథా ఆ విధంగా ఆపహ నీరు పంచభూతాలు అన్నమాట. స్పర్శి వాయువు జ్వలితం వీళ్ళందరూ తేజస్సు నభస్సు శబ్దం మహితమైనటువంటి సహంతో కూడినటువంటి మీ అందరూ కూడా నాకు అంటే మన శరీరంలో పంచభూతాలకు కూడా మనం దండం పెట్టుకోవాలి. మన శరీరంలో ఏ అవయవాలు ఉన్నాయి సప్తస్వరాలు అన్నీ ఉన్నాయి వాటిని కూడా మనం లేకపోతే మన అద్వైత మతం ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. వీటి బిడ్డ మన ఆత్మ నివేదన చేస్తున్నట్టే ఆత్మని లేపినట్టే అనమాట అని అంటారు. అని అలాంటి వీళ్ళందరూ కూడా నన్ను ఈ సప్తస్వరాన్ని పొందుకున్నాను నాకు మంచి స్వరూపాన్ని ఇచ్చి అనుగ్రహించుగాక అని స్వరూపాతం అంటే యుద్ధం ప్రభాత పరమం పవిత్రం పఠేత్ స్మరేద్వా శృణుయాస్య భక్త్యా స్వప్న దుస్వప్న నాశః తు ఇహ సుప్రభాతం కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. దుస్వప్నాలతోటి నాశనం చేసి ఈ లోకంలో మన సుప్రభాతం ఇచ్చి మాకు అన్ని సుఖంతోనే సుప్రభాతం నాకు చెయ్యుగాక అని చెప్పి ఈ విధంగా ప్రభా సమయంలో పవిత్రమైనటువంటి ఎవరైతే విన్నా చదివినా విని చేసినా కూడా భక్తితో చేసేట్లయితే దుస్వప్నాలు అన్నీ పోతాయని పూర్వం చిన్నప్పుడు శ్లోకాలు నుండి చెప్పేవారు. ఆ చెప్తం చేసిన శ్లోకాలు యుద్ధం ప్రభాత పరమం పవిత్రం పఠే స్మరేద్వా శృణుయాస్య భక్త్యా దుస్వప్ననాశః తు ఇహ ఆశస్త్విహ సుప్రభాతం కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. ఇది చెప్తున్నాం కాబట్టి ఒక్కసారి సముద్ర వస్తున్న భూదేవి కూడా దండం పెట్టుకు కదా వశిష్ఠుడు దాసుడు పండేసి భూదేవి ఎవరాత్రి ఇది సముద్ర తిరిగినాడు సూర్య నమస్కారం వశిష్ఠుడు రాసింది. నమః సవిత్రే జగదేకజక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రైమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రైమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. 3 రూపాయలతో నమస్కారం చేసుకుంటూ గ్రహరాజు నమస్కరిస్తూ అలా సముద్ర భూదేవికి కూడా నమస్కరిస్తూ భూదేవిలో కూడా మనం ఏం చేయదు దీన్ని అన్ని రకాలు చేస్తే అంత భూదేవికి నూరుకు ఉండాలి లేటుగా నాకు రకాలు చేద్దాన్ని నా సంఘాన్ని చేస్తాను దీంట్లో ప్రదేశాలు దీర్ఘశంకర్ మూలశంకర్ అన్ని రకాల దీంట్లో నడుస్తాం పడతాం తవ్వుతాం చేసి ఆయన కూడా ఓపిగా ఉంటున్నాడు భూదేవిలో. అలాంటి భూదేవి నమస్కరిస్తూ సముద్రవసనే దేవి పర్వతస్తర మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ఆ నమస్కరిస్తూ లేవాలని చేస్తున్నాను. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని నమస్కరిస్తామని చెప్పిన ప్రయత్నిస్తున్నాను. సర్వే జనాశం తప్పులుంటే క్షమించండి భక్తిమాల సర్వమిదం క్షమస్వ.